గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి ముందుగా మనమందరము కూడా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబాధ్యులమై ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇటు భాగ్యాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడినటువంటి మన ప్రియ సహోదరులు కత్తుల సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. క్రైస్తవులు అనబడేటటువంటి వారు పండుగలు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. శుక్రవారం క్రీస్తు ప్రభు చనిపోయాడట, ఆ తర్వాత సమాధి చేయబడ్డాడట. ఈరోజు పునరుత్థానుడై తిరిగి లేచాడట. ఈ పండుగలకు వాక్యాధారం ఏమీ లేదు. ఈ పండుగలకు వాక్యాధారం ఏమీ లేదు. ఒక ఆచారంగా సంప్రదాయంగా చేసుకుని వెళ్ళిపోవటమే తప్ప ఏ విధమైనటువంటి లేఖనాధారం లేదు. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి మన యవన ప్రియ సహోదరి బ్లెస్సీ గారు మాత్రం క్రీస్తు మరణ సమాధి పునరుత్థాన సారమైనటువంటి సువార్తకు విధేయత చూపించి క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల సాదృశ్యమైనటువంటి బాప్తిస్మంలో పాలు పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో తన పాపాలు కడుక్కొని పరిశుద్ధ జీవితాన్ని ఈరోజు ఆరంభించారు. ఆ క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ఒక పండుగలు ఆచరించేవారు ఆచరిస్తూ ఉంటే, సహోదరి బ్లెస్సీ గారు మాత్రం ఆ మరణ సమాధి పునరుత్థానాలను తన అనుభవానికి తెచ్చుకొని వాటిలో పాలు పొంది నూతన సృష్టిగా మలచబడ్డారు. సహోదరి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామనంటే దానికి వాక్యాధారం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యాధారం లేకుండా ఏ పని చేయడానికి అవకాశం లేదు. తండ్రి అయినటువంటి దేవుడన్నా ఆజ్ఞాపించి ఉండాలి. మనం ఒక కార్యక్రమాన్ని సంఘంలో చేస్తూ ఉన్నామనంటే తండ్రి అయినటువంటి దేవుడైనా ఆజ్ఞాపించి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయినా తన బోధలో బోధించి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర 3.5 సంవత్సరాలు దేవుని యొక్క జ్ఞానాభ్యాసం చేసినటువంటి అపోస్తలుల బోధలోనైనా ఆ విషయం మనకు కనిపించాలి. లేదు అనుకుంటే చివరిగా ఆది సంఘం క్రీస్తు శకం 33లో ఏ సంఘం అయితే యెరూషలేము పట్టణంలో కట్టబడిందో, ఏ యెరూషలేములో సంఘము కట్టబడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి హాజరయ్యాడో, కట్టబడేటటువంటి ఆ క్రీస్తు సంఘము దేవుని రాజ్యముగా దేవుని చేత ఎంచబడి అదే సమయంలో పరలోకంలో రాజుగా ఇక్కడ స్థాపించబడేటటువంటి దేవుని రాజ్యమైనటువంటి క్రీస్తు సంఘాన్ని పరిపాలించడానికి రాజుగా పరలోకంలో క్రీస్తుకు అభిషేకం జరిగిందో, ఆ సంఘమైన ఆచరించిందై ఉండాలి. దేవుడైనా ఆజ్ఞాపించి ఉండాలి. క్రీస్తు ప్రభు అయిన తన బోధలో బోధించి ఉండాలి. లేకపోతే క్రీస్తు ప్రభు దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నటువంటి అపోస్తలులైనా బోధించి ఉండాలి. లేకపోతే ఆది సంఘం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘమైనా ఆచరించి ఉండాలి. ఈ 4 ఆధారాలు లేకుండా మనం ఏది చేయడానికి అవకాశం లేదు. అంటే మొత్తం మీద మనకి ఏం కావాలన్నమాట? లేఖనాధారం, దేవుని యొక్క వాక్యాధారం మనకుంటేనే కానీ ఏ కార్యక్రమాన్ని జరిగించడానికి అవకాశం లేదు. అసలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యాన్ని గురించి మనం కొద్దిసేపు ఆలోచన చేద్దాం. చూడండి,
సహోదరులు చదివి వినిపించారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 16వ వచనం, 16-17 వచనం కలిపేశాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నేను వచనాన్ని పూర్తిగా వివరించబోవట్లేదు. ఇక్కడ నేను తీసుకునేటటువంటి మాట ఏంటి అని అంటే, దైవావేశం వలన కలిగినటువంటి లేఖనము. దైవావేశం వలన కలిగినటువంటి లేఖనము. లేఖనమును మనం వివరించుకుంటే, దాని భావాన్ని కనుక మనం తీస్తే ఏమంటాం? లేఖనము అనగా లిఖించబడినది. అంటే అదే పదంలోంచి తీసినటువంటి భావాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేషన్ అంటారు. లేఖనము అనగా లిఖించబడినది. దానికి తెలుగు భావాన్ని కనుక మనం తీసుకుంటే వ్రాయబడినది. తెలుగు భావాన్ని కనుక తీసుకుంటే అది ఏంటంటారు? వ్రాయబడింది. ఎలాగూ వ్రాయబడింది? దైవావేశం వలన, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆవేశం వలన మనుషులు ఏం చేశారు? వ్రాశారు. మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం 31 నుంచి. ఏమంటాడు? ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే ఇశ్రాయేలులను రక్షించుటలో, వారిని పాపం నుంచి విమోచించుటలో, వారిని పరిశుద్ధులుగా తీర్చుటలో పాత నిబంధన ఏమైందన్నమాట? ఫెయిల్ అయింది. పాత నిబంధన ఏమైంది? ఫెయిల్ అయింది. హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ అది ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఎవరికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయింది. అంచేత ఇప్పుడు పాత నిబంధన స్థానంలో దేన్ని చేయటానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు? క్రొత్త నిబంధన. దేనిని చేయటానికి? క్రొత్త నిబంధనను చేయటానికి. అంతకుముందే ఉంది. అది ఏ కాలం? పాత నిబంధన కాలం. క్రీస్తు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం చేసింది ఏ కాలం? పాత నిబంధన కొనసాగుతున్నటువంటి కాలం. దేనిని గురించి వాగ్దానం చేస్తున్నాడు? దేని గురించి వాగ్దానం చేస్తున్నాడు? క్రొత్త నిబంధన గురించి వాగ్దానం చేస్తున్నాడు. రైట్. మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి వస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయానికి వస్తే 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడికి పాత నిబంధన ముగిసింది. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ వచనంతో క్రొత్త నిబంధన కూడా ముగిసింది. మనం మొదటి నుంచి చూస్తే నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. నానా సమయాల్లో నానా విధాలుగా అంటే ఎలాగూ? స్వరాన్ని వినిపింపజేశాడు మొట్టమొదట. తర్వాత దేవదూతల ద్వారా సమాచారాన్ని పంపించాడు. తర్వాత దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆ తర్వాత స్వప్నాల ద్వారా కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ఏమంటాడు? నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. ఆ మొదటి వచనంలో పాత నిబంధన ముగిసింది అంటున్నాను. క్రొత్త నిబంధన కూడా ఏమంటాడు? ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. భూతకాలంలో కనిపిస్తూ ఉంది, పాస్ట్ టెన్స్ లో.
మాట్లాడేశాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎవరి ద్వారా మాట్లాడేశాడు? క్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళాం అనుకోండి. ప్రకటన గ్రంథం అంతా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పద్మాసు దీవిలో క్షమించండి అపోస్తలుడైనటువంటి యోహానుతోటి క్రీస్తు ప్రభువే సరాసరి మాట్లాడినటువంటి అనుభవం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. క్రీస్తును వివిధ రకాలుగా వర్ణిస్తూ క్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? జరగబోయేటటువంటి దాని గురించి ఏం చేస్తాడు అన్నమాట, అపోస్తలుడైనటువంటి యోహానుతోటి మాట్లాడతాడు. అందుచేత ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటే ప్రకటన గ్రంథం అనేటటువంటిది చిట్ట చివరి బయలుపాటు. ది గాడ్స్ లాస్ట్ రెవల్యూషన్ ఇస్ ద రెవల్యూషన్. చిట్ట చివరి దేవుని బయలుపాటు ఏది అని అంటే ప్రకటన గ్రంథం. ఇంకా తర్వాత బయలుపరిచేది ఏమీ లేదు. గ్రంథము ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. గ్రంథము ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. గ్రంథము ద్వారానే దేవుడు మాట్లాడుతూ లేఖనానికి అధికారం ఇచ్చాడు. లేఖనాధికారం. మనమందరము కూడా వ్రాయబడినటువంటి లేఖనాలకు విధేయత చూపటమే తప్ప దేవుడు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు పచ్చి అబద్ధపు బోధ అండి. అది పచ్చి అబద్ధపు బోధ. మనుషులను మోసం చేయడానికి, మనుషులను తనకు వశపరుచుకోవడానికి, తనకు లోపరుచుకొని తన యొక్క ఆధిపత్యాన్ని ఆ సంఘం మీద చూపించడానికి ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు కనబడుతున్నాడు. ఇదంతా అబద్ధం అండి. దేవుడు దేని ద్వారా మాట్లాడతాడు? గ్రంథము ద్వారానే మాట్లాడతాడు తప్ప వేరొక విధంగా మాట్లాడటానికి అవకాశం లేదు. ఏం చేస్తున్నానంటే ఈ గ్రంథము ప్రామాణికమైనటువంటిది. ఈ గ్రంథం ఏంటంటే ప్రామాణికమైనటువంటిది. ఇంకా దాన్ని ఎలా కలిగింది అనేది కొనసాగిస్తే మొట్టమొదటి ఏం చూసాం? దైవావేశం వల్ల కలిగిన లేఖనం అనుకున్నాం. దైవావేశం ఎలా కలిగింది అని అంటే పాత నిబంధన కాలంలో మనం టోటల్గా గ్రంథంలో ఉన్నటువంటి 2 నిబంధనలను విడదీస్తే పాత నిబంధన కాలంలో ఏం జరిగింది? నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు. ఇంకా విశ్లేషణగా చూడాలంటే పాత నిబంధన కాలం, క్రొత్త నిబంధన కాలం మాత్రమే కాదు, ఈ బైబిల్ మానవ చరిత్రను 3 యుగాలుగా విభజించినట్లుగా మనం చూస్తాం. పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము లేక క్రీస్తు యుగం. ఆ విధంగా చూస్తే మరింత విశ్లేషణ మనం చూడగలుగుతాం దేవుని వాక్యం విభజనలో. అందుచేతనే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఉపదేశించువానిగాని దగ్గర నెంబర్ వేసి కింద పుట్టినట్లు ఏమంటాడు? సరిగా విభజించువానిగా. విభజించాలంటే ఏం చేయాలి? పాత నిబంధన, కొత్త నిబంధన కరెక్ట్గా విభజించాలి. ఇంకా లోతుకు వెళితే పితరుల యుగాన్ని, ధర్మశాస్త్ర యుగాన్ని, క్రైస్తవ యుగాన్ని కరెక్ట్గా విభజించగలగాలి. దానికి అవసరమైనటువంటి లేఖనాలు ఉన్నాయి, దానికి అవసరమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చూడండి ఆ వాక్యం యొక్క ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి రూపాంతరం కొండ మీద పేతురుకు కలిగినటువంటి అనుభవాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన మహాత్మ్యాన్ని ఏం చేశారు? కన్నులారా చూచిన వారై
గ్రంథము ద్వారా ఏం చేస్తున్నారు? మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, తండ్రి అయినటువంటి దేవుని వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం పొందారు? ఘనతయు మహిమయు పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా మేము విన్నాం. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా మేము విన్నాం. కొనసాగిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏది గొప్ప సంఘటన? క్రీస్తు ప్రభు రూపాంతరం చెందితే, ధర్మశాస్త్ర ప్రతినిధిగా మోషే దిగి వస్తే, ప్రవక్తల ప్రతినిధిగా ఏలియా దిగి వస్తే, వారు ముగ్గురు కలిసి అక్కడ జరగబోయేటటువంటి పాప క్షమాపణ విషయాలను గురించి, పాప విమోచన కార్యక్రమాన్ని గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటే వారిని ఏం చేస్తున్నారు? వీళ్ళు పేతురు, యోహాను, యాకోబులు ఏం చేస్తున్నారు? ఆ దృశ్యాన్ని చూడటానికి భయపడి బండల చోటును దాక్కుని ఏం చేస్తూ ఉన్నారు? చాటుగా చూస్తూ ఉన్నారు. మహాద్భుతమైనటువంటి కార్యక్రమం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం. మీకు అర్థమవుతుందా? అంత గొప్ప సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ అంటాడు. ఏమంటున్నాడు దేవుడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి శబ్దం పరలోకము నుండి రాగా మేము విన్నాము అని చెప్పి కొనసాగింపుకు ఏమంటాడు? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అంటే ఆ దర్శనానికంటే ఈ వాక్యం ఎలాంటిది అన్నమాట అండి. ఎలాంటిది? స్థిరమైనటువంటిది. ఆ దర్శనానికంటే ఏది గొప్పది? దేవుని వాక్యం గొప్పది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మన హృదయములలో ఉదయించే వరకు. ఆ వేకువ చుక్క ఎవరన్నమాట అండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉదయించేంత వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. అంటే వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎలాంటిది? ఎలా ఉంటుంది? ఆ రోజున ముఖాముఖి అసలు మీకు సీన్ అర్థం అవట్లేదు. మీ ముఖాల్లో ఆశ్చర్యం కానీ ఆనందం కానీ ఏం కనపట్లేదు. యేసు ప్రభు నిలవబడి ఉంటే కొండ మీద ఏనాడో చనిపోయినటువంటి 3000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మోషే వచ్చాడు. లేకండి, 7 లేక 800 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఏలియా వచ్చాడు. ఎలా ఉంటుందంటారు ఆ సీన్ చూసేవారికి? ఎలా ఉంటుంది? చూస్తున్నటువంటి పేతురుకు, యోహానుకు, యాకోబుకు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంతకంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం. వాక్యం యొక్క విలువ అర్థం కావట్లేదు. వినేటు వదిలేయటమే తప్ప వాక్యాన్ని అనుసరించి జీవించే పరిస్థితులు కనిపించట్లేదు. అంతకంటే స్థిరమైనటువంటి వాక్యము. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. దేని యందు? ఏ వాక్యమైతే తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టు ఉన్నదో, అంటే చీకటి సంబంధులుగా, పాప సంబంధులుగా ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపిస్తూ ఉందో, ఆ వాక్యమును మీద లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములో మొదట ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఇక్కడ నేను చాలా మాట్లాడాల్సి వస్తుంది వివరణ గురించి, కానీ మాట్లాడుకోవట్లేదు, వదిలేస్తున్నా. ఆ విషయం మీకు అర్థం కావాలంటే నేను చాలా మాట్లాడాల్సి ఉంది, కానీ మాట్లాడట్లేదు, వదిలేస్తున్నాను, కిందకు వెళుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఇలాంటి ఊహలే ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాక్యానికి జోడించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఊహలన్నీ పట్టుకొచ్చి ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి జోడించేసి వాటి ఇష్టానుసారంగా సంఘాలు కట్టేసి, సంఘాలను నడిపించేసి అందరినీ నరకానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఏ వాక్యాధారం ఉండదు. వారు చేసే కార్యక్రమాలకి, వారు చెప్పే బోధలకి, వారు నడిపించేటటువంటి ఆ పండగలకి, వాటికి ఏ వాక్యాధారం ఉండదు. నరకప్రాయులుగా చేయటానికే సాతాను వారిని నిలబెట్టి, సాతాను ఏం చేస్తున్నాడు? తన ప్రతినిధులుగా వాడుకుంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించడానికి 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదాను ఎలాగైతే సాతాను వాడుకున్నాడో, ఈ రోజున అబద్ధ బోధలు చేసేటటువంటి, వాక్యాధారం లేనటువంటి సందేశాలు అందించేటటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు అన్నమాట? అందరినీ మోసం చేస్తూ ఉన్నారు. అందరినీ నరకానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉందండి. ప్రజలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, ఒక మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి కలగలేదు. ఒక మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి కలిగితే, ఒక మనిషి యొక్క మంచిని గురించి, ఒక మనిషిని యొక్క చెడుని గురించి మాట్లాడదు. మంచిని గురించే మాట్లాడుతుంది. దేన్ని బట్టి కలిగితే? మనుషుడి యొక్క ఇష్టాన్ని బట్టి కలిగితే. ఇచ్చ అనేటటువంటిది ప్రకృతి, ఇష్టం అనేటటువంటి ఇచ్చ అనేటటువంటిది వికృతి. తెలుగు ఛందస్సులో ఇష్టము అనేటటువంటిది ప్రకృతి. కనుక మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి రాస్తే దావీదు బెత్షెబాను పాడు చేసినటువంటి పరిస్థితి ఉండదు. అతని కుమారుడైనటువంటి సొలొమోను యొక్క బహుభార్యాత్వాన్ని గురించి మాట్లాడేది ఉండదు. ఆ భార్యలు ఎలా భ్రష్టుని చేశారో దాని గురించి మాట్లాడే సంగతులు గ్రంథంలో ఉండవు. కనుక పరిశుద్ధ గ్రంథం అనేటటువంటిది ఒక మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి కలిగింది కాదు. కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు ఎలా ప్రేరేపింపబడ్డారు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అందుచేతనే వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్ము పెంతుకొస్తుంది. వారు దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని వ్రాయాలి. వారు మాట్లాడాలి, వ్రాయాలి. కాబట్టి దానికి సహాయం చేయడానికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. తీసారండి. 19వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు, ఎవరు? 18వ వచనం. వీరికి అన్ని జనులకును సాక్షాత్మై వారి నిమిత్తము మీరు అధిపతులకును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేపడదురు. అప్పుడు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదమో, ఏమి చెప్పుదమో అని చింతపడబడి మీరేమి చెప్పవలనో ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడువారు మీరు కారు. మాట్లాడేవారు మీరు కారు. అపొస్తలులు బోధ చేశారు అని అంటే మాట్లాడేవారు వారు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే రాయాలి అనుకోండి. చూడండి, యోహాను సువార్త వెరీ షార్ట్ వే. నేను మొత్తం అంతా ఇవ్వట్లేదు. నేను అనుకున్న చోటుకి వెళ్ళాలి కాబట్టి నేను చాలా షార్ట్ వేలో వెళ్ళిపోతూ ఉన్నాను. తీసారా అండి? 14వ అధ్యాయం 25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి? యేసుక్రీస్తు బోధించినటువంటి సంగతులన్నీ వారు రాయాలి కాబట్టి వారికి ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎందుచేతనంటే వారు మనలాంటి నరమాత్రులే. మన జ్ఞాపక శక్తి ఎంతో అపోస్తలుల యొక్క జ్ఞాపక శక్తి కూడా అంతే.
పైగా వారిని అపోస్తల కార్యముల గ్రంథంలో ఏమని సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? విద్య లేని పామరులు అనేశాడు. అటువంటి వారు దేవుడు 3.5 యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని 3.5 సంవత్సరాలు బోధిస్తే, నేర్పిస్తే, ఆ 3.5 సంవత్సరాల్లో నేర్చుకున్నటువంటి సంగతులు ఒకేసారి వ్రాయాలి అని అంటే ఎంత జ్ఞాపక శక్తి కావాలి? అంతటి జ్ఞాపక శక్తి లేదు కాబట్టి అపోస్తలులకు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను వారికి సహాయంగా పంపించడం జరిగింది. ఏ ఏ సంగతులైతే యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించాడో ఆ సంగతులన్నింటినీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? వారికి జ్ఞాపకం చేస్తారు. వారు జ్ఞాపకం చేస్తూ ఉంటే వారు ఏం చేశారు? వ్రాశారు. వారు ఎలా వ్రాశారు? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా వ్రాశారు. జ్ఞానం ఎవరిది? దేవునిది. తెచ్చిన వాడెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నేర్పించిన వాడెవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. వాళ్ళు వ్రాయటానికి, బోధించడానికి సహాయం చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ విధంగా దేవుని మనుషుల చేతుల మీదుగా దేవుడు తన కార్యాన్ని జరిగించి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అందించాడు. దీన్ని ఏమన్నారు? అపోస్తలుల బోధ. ఏమన్నారండి? అపోస్తలుల బోధ. ఆది సంఘం 12 మందితో కట్టబడింది. పరిశుద్ధాత్మ కుమారింపు ద్వారా దేవుడు ఆ సంఘాన్ని అంగీకరించాడు. ఆ తర్వాత పేతురు ప్రసంగంతో 3,000 మంది బాప్తిస్మం పొందగా వారు ఏమయ్యారు? ముందు ఉన్నటువంటి 12 మంది సంఘానికి చేర్చబడ్డారు. 41వ వచనం. 42వ వచనం ఏమంటారు? ఆ విధంగా సంఘంలో చేర్చబడిన తర్వాత వారికి ఆరాధనా క్రమాన్ని ఇస్తూ వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఎలా ఉన్నారు? ఏ బోధలో? అపోస్తలుల బోధ. ఈనాడు బోధకులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. కానీ వారు చేసేది అపోస్తలుల బోధ కాదు. వారు చేసేది దేవుని ద్వారా క్రీస్తుకు అనుగ్రహించబడి, క్రీస్తు ద్వారా అపోస్తలులకు నేర్పించబడి, అపోస్తలులకు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వ్రాయబడినటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలుల బోధ కాదు. అపోస్తలుల బోధ కానిది ఒక మనిషిని పాపం నుంచి విమోచించడానికి సరిపోదు. ఒక మనిషికి పాపక్షమాపణ ఇవ్వడానికి సరిపోదు. ఒక పాపిని పరిశుద్ధునిగా మలచడానికి సరిపోదు. ఒక పాపిని పరలోకవాసిగా తీర్చిదిద్దడానికి సరిపోదు. ఒక పాపిని నిత్య జీవానికి హక్కుదారుడిగా, వారసుడిగా చేయడానికి ఆ బోధ సరిపోదు. ఏం చేద్దంటే అది అపోస్తలుల బోధ కదా. అంటే అధికారము దేనికి ఉంది? అపోస్తలుల బోధకు మాత్రమే ఉంది. మీ నోట్ల నుంచి అసలు మాటలు రావట్లేదు. ఏమండి? నేర్చుకోవాలి, బోధింప సమర్థులుగా ఉండాల్సినటువంటి వారు ఎలా మౌనంగా కూర్చుంటే సుఖం లేదండి. ఇక బ్రతికేలా గడిపేద్దాం అనుకుంటున్నారా చచ్చేదాకాను? ఎవరికి ఏం బోధించకుండా, ఎవరితోటి క్రీస్తుని గురించి, సత్యసాన్ని గురించి మాట్లాడుకునేలాగా గడిపేసి చద్దాం అనుకుంటున్నారా? సమాధానం చెబుతూ ఉంటే మీకు అవకాశం అవుతుంది. మీరు నేర్చుకుంటున్నారు. మీ హృదయాల్లోనూ మనసులోనూ ఆ దేవుని యొక్క సంగతులు ఉంటున్నాయనే దానికి నాకు రుజువు అవుతుంది. నేను గ్రహించుకోవడానికి అవకాశం అవుతుంది. మీరు మౌనంగా కూర్చున్నారు అనుకంటే కానీ మీకంటే పండితులు ఎవరు లేరనుకోవాలి. నేను ఎవరుకోవాలండి? ఐగుప్తు నుంచి వారిని వెలుపలికి తీసుకొచ్చిన రోజున నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదు. వారికి నేను పెరిమిటిని అయినప్పటికీ వారు ఏం చేశారు? ఆ నిబంధనను భంగం చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడేం చేస్తాను? వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయాల మీద వ్రాస్తాను. వ్రాసుకుంటే ఏం జరగాలి? బోధకులుగా, బోధింప సమర్థులుగా, నమ్మకమైనటువంటి, సామర్థ్యం కలిగినటువంటి దేవుని సేవకులుగా రూపాంతరం చెందాలి. అబద్ధ బోధ ఎక్కడ కనపడటానికి వీలు లేకుండా పోరాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చూడండి, అందుచేతనే ఇప్పుడు ఎన్ని చూసాము? మాట్లాడటానికి పరిశుద్ధాత్మ సహాయం ఎవరికి? అపోస్తలులకి. 10వ అధ్యాయంలో మనం చూసాం మత్తయి సువార్త. అలాగే వ్రాయటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని గురించి ఆలోచన చేశాం. అందుచేతనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మాట అంటూ ఉన్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను
మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. కాబట్టి సహోదరులారా, మీరు నిలకడగా ఉండి, నేను ఏదైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నానో దాంట్లో మీరు ఎలా ఉండాలి? తెస్సలోనికే పక్కన ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఉత్తరం రాస్తూ, నేను మీ సహోదరులారా మీరు నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే మేము బోధించింది కానీ, మేము రాసింది కానీ, మా మాట వలన కానీ, మా పత్రిక వలన కానీ మీకు బోధింపబడినటువంటి విధులను మీరు ఏం చేయాలి? చేపట్టాలి. అపొస్తలులు ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ఈ రోజున క్రీస్తు సంఘాలు ఏం చేయాలి? పోరాడవలసినటువంటి బాధ్యత ఉంది. చూడండి, రోమ యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది, ఒకే అధ్యాయంతో ఉంటుంది. తీసారా అండి? 3వ వచనంలో ఏమంటాడు? ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఏ బోధ అది? అపొస్తలుల బోధ. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుకి ఇచ్చినటువంటి బోధ. క్రీస్తు ప్రభు ఈ భూమి మీద వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు అపొస్తలులకు శిష్యులకు నేర్పించినటువంటి బోధ. అపొస్తలులు బోధించడానికి కానీ, వ్రాయడానికి కానీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని అందించినటువంటి ఆ బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? పోరాటం. ఏం చేస్తున్నామండి? లేదు. కనుక క్లుప్తంగా గ్రంథము మన చేతులకు అందించబడినటువంటి విధానం అది. దేవుని యొక్క బయలుపాటు 1వ శతాబ్దంతో ముగిసిపోయింది. ఇంచుమించుగా 96వ సంవత్సరంలో, 1వ శతాబ్దం 96వ సంవత్సరంలో ప్రకటన గ్రంథం అంతా లిఖించిన తర్వాత, వ్రాసిన తర్వాత అపొస్తలుడైనటువంటి యోహాను సహజంగా మరణించడం జరిగింది. మిగిలిన అపొస్తలులందరూ హతసాక్షులు అయితే యోహాను మాత్రం ఏం చేశాడు? సహజ మరణాన్ని పొందినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రకటన గ్రంథం పూర్తి అయిన తర్వాత ఇక దేవుని యొక్క బయలుపాట్లన్నీ నిలిచిపోయాయి. కానీ ఏమంటారు? 19వ శతాబ్దంలోనూ దేవుడు బయలుపరిచేస్తున్నాడట, 20వ శతాబ్దంలోనూ దేవుడు బయలుపరిచేస్తున్నాడట. అంటే వీరు ఇప్పుడు ఈ 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో ఉన్నటువంటి వారు అపొస్తలుల కంటే గొప్పవారా? క్రీస్తు నామము నిమిత్తం తమ ప్రాణాలు అర్పించినటువంటి అపొస్తలుల కంటే గొప్పవారా వీరు? అపొస్తలుల కంటే గొప్పవారు కాదు. ఈ మనుషుల్ని ఏం చేస్తున్నారు అన్నమాట అండి? క్రీస్తు ప్రభు కంటే గొప్పవాడిగా హెచ్చించేస్తున్నారు. క్రీస్తు ప్రభు కంటే గొప్పవాడిగా హెచ్చించేస్తున్నారండి. దేనితోటి? వారి పచ్చి అబద్ధ బోధలతోటి. నేను పాయింట్కి రాబోతూ ఉన్నా. నేను ఇంతవరకు ఉపోద్ఘాతాన్ని మాత్రమే ఇచ్చాను. ఇశ్రాయేలులకు 7 పండుగలు ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలులకు దేవుడు ఎన్ని పండుగలు ఇచ్చాడండి? 7 పండుగలు. నెంబర్ 1 పాసోవర్, పస్కా పండుగ. దానికి మరొక పేరేంటి? పులియని రొట్టెల పండుగ. రెండవది పెంతెకొస్తు పండుగ. దానికి పేర్లేంటి? తొలి ఫలముల పండుగ లేక వారముల పండుగ. వారముల 7 వారాలు లెక్కించి 50వ దినాలు జరిగేటటువంటి పండుగ కాబట్టి పెంతెకొస్తు అనగా 50వ దినం అని అర్థం. పెంతెకొస్తు సంఘం అంటే 50వ దినం సంఘం. మన్నా పెంతెకొస్తు అంటే ఇది ఏమి 50వ దిన సంఘం. పెంతెకొస్తు సంఘం అంటే 50వ దినం సంఘం అండి. మన్నా పెంతెకొస్తు అంటే మన్నా అనగా ఇదేమి 50వ దినపు సంఘం. అలాగే తెలీదు.
ఈ పిచ్చి ప్రజలందరినీ చెరపట్టేసి వశపరి చేసుకొని తమ వాక్చాతుర్యంతో మ్యాజిక్ చేసేసి హిప్నటైజ్ చేసేసి ఏం చేస్తున్నారు? తమ వెంట తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు నరకానికి పోతారు, వారిని వెంబడించే వారు కూడా ఎక్కడ పోతారండి? ఖచ్చితంగా నరకానికి పోతారు. కారణం ఏంటంటే అపోస్తుల యొక్క బోధ అధికారయుతమైనటువంటి బోధ, ఆ బోధ వారి దగ్గర లేదు. కొత్త కొత్త అంశాలు జోడిస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథానికి ఏం చేస్తున్నారు? ఇది సంపూర్ణమైనటువంటి గ్రంథం అయితే దీనికి ఏం చేస్తున్నారండి? కొత్త కొత్త విషయాలు జోడించి చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి బోధలు చేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా అండి? ఎన్నో పండుగలు చూసాం? 2. ఒకటి పేసవర్ అనగా పస్కా, రెండవది పెంటెకాస్ట్ అనగా వారముల పండుగ లేక తొలి ఫలముల పండుగ, మూడవది బోరల పండుగ ట్రంపెట్స్. మూడవది ఏంటండి? ది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, బోరల పండుగ. నాలుగవది ఎటోన్మెంట్, ప్రాయశ్చిత్త పండుగ, ప్రాయశ్చిత్త దినం. ఐదవది టాబర్నాకిల్స్, గుడారాల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. హోసన్నా వాళ్ళు చాలా గంభీరంగా చేస్తుంటారండి ఈ పండుగలు. మరి ఎన్ని రోజులు చేస్తారో నాకు తెలియదు. అది 3 రోజులు అట్టండి. చాలా గంభీరం అండి. ఎక్కడికక్కడ గుడారాలు వేసేసి, మరి ఆ ఇశ్రాయేలు పండుగలకు ఎందుకో నాకు తెలియదు ఏమండి. ఆ తర్వాత డెడికేషన్ అనగా ఆలయ ప్రతిష్ఠ పండుగ. అది పాత నిబంధనలు ఎక్కడ రెఫరెన్స్ ఉంది, మీకు కావాలంటే తర్వాత ఇస్తాను ఎప్పుడైనా రెఫరెన్స్. ఇప్పుడు రెఫరెన్స్ ఇచ్చే పరిస్థితిలో నేను లేను. అది క్రొత్త నిబంధనలోనే ఉంది, ఆలయ ప్రతిష్ఠ పండుగ యోహాను సువార్తలో. తర్వాత పూరిం, ఈ పండుగ ఏంటండి? పూరిం పండుగ. అలాగే ఎన్ని ఇచ్చాడు? 7 పండుగలు ఇచ్చాడు. ఈ 7ంటిలోనూ దేవుడు ప్రాముఖ్యంగా 3 పండుగలను ఎన్నిక చేశాడు. 3 పండుగలను ఎన్నిక చేశాడు. అవేంటి అని అంటే పస్కా, పెంతెకొస్తు, పర్ణశాలలు. చూడండి లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండం 23వ అధ్యాయం తీసారా అండి? 5వ వచనం. మొదటి నెల 4వ దినమున, క్షమించండి, మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఏమండి? తర్వాత 16వ వచనం, లేకపోతే 15 నుంచి చదువుతున్నాను. మీరు విశ్రాంతి దినములకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పలను మీరు తెచ్చి దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలను. ఏం పండుగ కనిపించింది? ఏ పండుగ కనిపించింది? పెంతెకొస్తు, తొలి ఫలముల పండుగ, వారముల పండుగ. మూడవది ఏంటన్నమాట అండి? మూడవది ఏంటి? పర్ణశాలల పండుగ. చూడండి 34వ వచనం. నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలను. ఎన్ని పండుగలు అండి? మొత్తం 7 పండుగలు. వాటిలో 3ంటిని ప్రత్యేకపరిచాడు దేవుడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఈ 3 పండుగలు కూడా వాళ్ళు ఏం చేయాలి? ఆచరించాలి. 3 పండుగలు కూడా ఆచరించాలి. వీటిని గుర్చే మళ్ళా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో కూడా మాట్లాడతాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చూడండి 1వ వచనం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలెను. అర్థమైందని చూసారా? చూసారా లేదా అండి? చూశారు. ఆ తర్వాత 9వ వచనం.
7 వారములు నీవు లెక్కింపవలను. పంట చేని పైకి కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. సత్యం బోధిస్తుంటే ఎలా ఉన్నదో చూసారా? సత్యాన్ని మాట్లాడుతుంటే ఎలా ఉందో చూడండి. సత్యాన్ని మనం అంగీకరించిన మనుషులు సత్యానికి లోబడరు. సత్యం అంటే ఇష్టం ఉండదు. దాన్ని ఏదో విధంగా గలిబిలి చేసి సత్యాన్ని పాడు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ విశ్వాసులు, భక్తులు, దేవుని సేవకులు, గొప్పవారు, మహానుభావులు. ఏం చూశారు? పెంతెకొస్తు పండుగ చూశారు. అలాగే 13వ వచనం, నీ కళ్ళములో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఆచరించారు. 3 వచ్చాయి మళ్ళీ, పస్కా, పెంతెకొస్తు, పర్ణశాల పండుగ వచ్చాయి. ఈ 3 పండుగలకి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి యూదులైనా మగవారు అందరూ ఎక్కడికి రావాలండి? యెరూషలేముకు రావాలి. చూడండి, అదే అధ్యాయం 16వ వచనం, ఏటికి 3 మారులు. ఏటికి అంటే ప్రవహించేటటువంటి ఏరు కాదు, సంవత్సరం. ఏటికి 3 మారులు ఏం చేయమంటున్నాడు? అనగా పొంగని రొట్టెల పండుగలోను, పర్ణశాలల పండుగ, పస్కా పండుగ ఏమంటారు? పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. మగవారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి. ఇది ఇశ్రాయేలునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీకు స్పష్టంగా కనిపించిందా లేదా అండి? వెంకటేష్ గారు చూసారా లేదా? ఈ 3 పండుగలకు ఏం చేయాలి? ప్రపంచంలో ఉన్నటువంటి యూదులు, ఆ పురుషులు అందరూ కూడా, మగవారందరూ కూడా వచ్చి ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలి. ఇది పండుగల యొక్క విధానం. పండుగలను ఇశ్రాయేలులకు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి విధానం. కానీ ఆ పండుగల వలన దేవునికి ఏమైనా మహిమ కలిగిందా అని అంటే, ధర్మశాస్త్రాన్ని మొత్తానికి ఇశ్రాయేలీయులు ఎలాగ ఆచరించారు అని అంటే, వారి విశ్వాసంతో కాక క్రియల మూలంగా వెంటాడినట్లుగా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు, అసలు అబ్రహాం యొక్క విశ్వాసంతో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. కానీ వారు ఏం చేశారు? విశ్వాసాన్ని పక్కన పెట్టేశారు. ఈ బలి అర్పించకపోతే నా ప్రాణం పోతాదేమో అనేటటువంటి భావనతోటి ఆ బలి అర్పించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే ప్రయత్నం చేశారు తప్ప అందులో విశ్వాసం కానీ భక్తి కానీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుందండి. మీకు అర్థమవుతుందా? చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక 9వ అధ్యాయం. తీసారా అండి? తీసారా? రైట్. 30వ వచనం నుంచి 30వ వచనం నుంచి, అట్లయితే మనం ఏమందము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా అయినట్టు దాన్ని వెంటాడింది. ఎలా వెంటాడుతున్నారు? విశ్వాసంతో కాకుండా క్రియల మూలముగా. ఈ రోజున కూడా విశ్వాసం లేకుండా మనం ఏదో వచ్చి వెళుతూ ఉంటే దానికి విశ్వాసం మూలం కాదు కనుక దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచేటటువంటి పరిస్థితి ఈనాడు కూడా ఉండదండి. ఈనాడు కూడా ఉండదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? ఇదిగో అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, మా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి, ఎవరు? ఇశ్రాయేలీయులు అడ్డురాయి తగిలి ఏం చేశారు? తోడ్పడ్డారు. అంటే క్రీస్తు ప్రభు వచ్చాడు. క్రీస్తు ప్రభు తన బోధల ద్వారా ఉన్నటువంటి సత్యాన్ని ప్రజలకు వివరించడం మొదలు పెట్టారు. అది ఎవరికి బాధగా ఉంది? యాజకులకు, ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, మొత్తం ఇశ్రాయేలీయులందరికీ లేక యూదులందరికీ అది ఎలా ఉందన్నమాట అండి. చాలా బాధగా ఉంది. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అని అంటే,
వారికి 7 పండుగలు ఇచ్చి 3 పండుగలు ప్రముఖంగా నిర్ణయించి ఆ 3 పండుగలు కరెక్ట్గా మీరు ఆచరించమని చెప్పి పురుషులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు రావాలని ఆజ్ఞాపించి ఆ పండుగల విషయమైనటువంటి ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధానంలో క్రైస్తవులకు క్రొత్త నిబంధనలో ఈ పండుగ ఆచరించమని ఏదైనా ఆజ్ఞ ఉందా? ఏమండి? క్రైస్తవులు అనబడడానికి ఇష్టపడుతున్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారు? పండగలు. ఈ రోజున పండుగలు ఆచరించేవాడు అపోస్తలుల కంటే భక్తులా? తమ ప్రాణాలు క్రీస్తు నామం నిమిత్తం అర్పించి హతసాక్షులైనటువంటి అపోస్తలుల కంటే భక్తులా ఇప్పుడు ఉన్నటువంటి వారు? ఏమండి? లేకపోతే ఆది సంఘములో ఉన్నటువంటి వారి కంటే భక్తుల తమ స్థిరాస్తులు అమ్మి దేవుని వాక్య పరిచర్య కొరకు ప్రార్థించడం కొరకు వారి జీవితాలను త్యాగం చేసి వారి ఆస్తిపాస్తులు పట్టుకొచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టినటువంటి యెరూషలేములో కట్టబడిన ఆది సంఘములో ఉన్నటువంటి వారి కంటే ఇప్పుడు ఉన్నటువంటి వారి భక్తుల? అపోస్తులు ఏ పండుగ చేయలేదే? క్రీస్తు జన్మదినాన్ని చేయలేదు. ఇప్పుడు ఆచరిస్తున్నటువంటి ఈ ఆచరణ ఎక్కడ వారు ఆచరించినటువంటి పరిస్థితులు లేవే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమండి? భస్మగురువారం బైబిల్లో ఉందా? ఉంటే చూపించండి, నేను చేస్తాను. అక్కడి నుంచి మొదలుపెట్టి జరిగినటువంటి శ్రమ దినాలకు వాక్యాధారం ఏదైనా ఉందా? భస్మబుధానికి ఆధారం లేదు, శ్రమ దినాలకి ఆధారం లేదు. తర్వాత మట్టలాదివారాన్ని జరపమని ఏదైనా ఆజ్ఞ ఉందా? దేవుని యొక్క ఆజ్ఞలో కానీ, క్రీస్తు ప్రభు యొక్క బోధలో కానీ, అపోస్తుల బోధలో కానీ, ఆది సంఘ నిర్వహణలో కానీ ఎక్కడైనా మనకు ఆ పండుగలు గురించినటువంటి ఆధారం మనకు ఏమైనా ఉందా? అలాగే ఈ రోజున ఈస్టర్, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్లో పాలిభాగస్థులు అవ్వాల్సినటువంటి మనుషులు. యేసుక్రీస్తు ఎలాగైతే పాపాల విషయంలో చనిపోయాడో ఈ రోజున మనము కూడా పాపాల విషయంలో చనిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఎలాగైతే సమాధి చేయబడ్డాడో మనము కూడా దేవుని ఆజ్ఞను బట్టి నీటి సమాధిని పొందాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఎలాగైతే మరణాన్ని జయించి సమాధిని గెలిచి పాపాలను సమాధిలో విడిచిపెట్టి పునరుద్ధానుడై అతి పరిశుద్ధుడిగా నిర్మలుడిగా సమాధిలోంచి ఎలాగైతే లేచి వచ్చాడో అలాగే మనము కూడా ఆ నీళ్లలో నుంచి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. సహోదరుడు చక్కని ఉపమానాన్ని చెప్పాడు. ఏంటది? వేసే అడుగులు నీటిలోనికి, వేసే అడుగులు వచ్చే అడుగులు. ఆయన పూర్తిగా చెప్పలేదు. వేసే అడుగులు ఎలాంటివి? పాప భారంతో కూడినటువంటివి. వేసే అడుగులు ఎలాంటివి? మన పాపం మనలోనే ఉంది. ఆ పాప భారంతో ఏం చేస్తున్నాము? భారమైనటువంటి అడుగులు వేసుకుని వెళ్ళాము నేలలోనికి. ఆ పాత జీవితంలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానంలో పాలిభాగస్తులపై నిలిచి వచ్చేటప్పుడు మన పాపం మన దగ్గర లేదు. జీవితం అంతా తేలికైపోయింది. శరీరం కాదు, జీవితం అంతా ఏమైపోయింది? పాపం నుండి విమోచన పొంది, విడుదల పొంది, పాపానికి క్షమాపణ పొంది, క్రీస్తు రక్తంలో పాపాలు కడిగి వేసుకొని తేలికైనటువంటి విధానంలో నేలలో నుంచి వెలుపలికి వచ్చే కార్యక్రమం. దీన్ని విడిచిపెట్టేశారు. ప్రభరాత్రి భోజనాన్ని పెట్టుకొచ్చి ఆరాధనలో పెట్టి 12 మందితో పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా సంఘం దేవుని చేత అంగీకరించబడింది. ఆ తర్వాత పేతురు ప్రసంగంతో 3000 మంది బాప్తిస్మం పొందడానికి చేర్చబడ్డారు. ఆ తర్వాత ఆరాధన క్రమం ఇచ్చే దాంట్లో వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండి అంటే దేంట్లో పెట్టాడు? ఆరాధన ప్రభరాత్రి భోజనాన్ని పట్టుకొచ్చి ఎందులో పెట్టాడు? నెలకోసారి ఇస్తారట. అంటే యేసుప్రభుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటి? ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి. ఆయన మరణాన్ని, సమాధిని, పునరుత్థానాన్ని
జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని జరిగించమంటే నెలకోసారి చేస్తారట, 6 నెలలకోసారి చేస్తారట, సంవత్సరానికి ఒకసారి చేస్తారట. ఆరాధనలో జరిగించవలసింది, దేవుని యొక్క ఆరాధన స్థలంలో జరిగించాల్సింది ఎక్కడెక్కడో పెట్టించేస్తారట. దైవ వాక్యానికి విరుద్ధంగా దేవుడు చెప్పినటువంటి విధానంలో, పద్ధతిలో వాళ్ళు ఇష్టానుసారంగా ప్రభురాత్రి భోజనాలు ఇచ్చేస్తారట. ఏంటంటారు ఇది? ఏంటండి? నిర్దిష్టంగా, నియమబద్ధంగా మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడిచ్చినటువంటి వాక్యానుసారంగా నడిపించుకోవటం పోయి మనుషులు ఏం చేస్తున్నారు? దీన్ని కలిపి జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కలిపి జరిపే వాళ్ళం కాదు. దేవుని ఎదుట క్రీస్తునందు బోధిస్తున్నటువంటి వాళ్ళము. యథార్థతనే బోధిస్తాం, సత్యాన్నే బోధిస్తాం, ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగానే బద్దకొడతాం. సత్యవాక్యాన్ని ఎలా విభజించాలో మాకు తెలుసు, దాన్ని ఎలా ఉపదేశించాలో మాకు తెలుసు. దేవుని చేత యోగ్యులుగా ఎంచబడినటువంటి వారం మేము. ఈ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగానే బోధిస్తాం. వాక్యాధారం లేకుండా ఏ కార్యక్రమాన్ని జరిగించాం. ఇది మాత్రం ప్రపంచమంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీస్తు సంఘం ఉనికిని గురించి కొంతమంది విఫలం అవ్వచ్చు. క్రీస్తు సంఘం అని బోర్డులు పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా సంఘాలను నడిపించలేకపోవచ్చు, వారు ఆ విధంగా పనిచేయలేకపోవచ్చు, వారి బోధన అలా లేకపోవచ్చు. కానీ మేము అలాంటి వారం కాం. మేము అలాంటి వారం కాం. దేవుని ప్రజలను మోసం చేసేటటువంటి బోధలు మా దగ్గర లేవు. అబద్ధం ఆడజాలన్నటువంటి దేవుని అబద్ధికుడిగా చేసేటటువంటి బోధలు మా దగ్గర లేవు. దీన్ని గ్రహించాల్సినటువంటి అవసరత ప్రపంచం మీద ఉందండి, లోకం మీద ఉంది. లేదు మేము చేసి జరిగించేదంతా వాక్యానుసారం సత్యం అనుకంటే ఇప్పుడే రావచ్చు, కూర్చుని వాక్యాన్ని చదువుదాం. ఎవరైనా సరే, ఎంత గొప్ప బోధకుడైనా సరే, ఎంత మహానుభావుడైనా సరే, ఎంత అద్భుత జ్ఞానం కలిగిన వాడైనా సరే, వస్తే కూర్చుని గ్రంథాన్ని చదువుదాం. ఎక్కడెక్కడ ఆజ్ఞాపించాడో ఈ పండుగను గురించి, ఎక్కడెక్కడ దేవుడు ఆజ్ఞాపించాడో, ఎక్కడెక్కడ క్రీస్తు బోధించాడో ఇవి జరిగించండి అని, ఎక్కడెక్కడ అపోస్తులు తమ బోధలో ఉంచారో, ఎక్కడెక్కడ ఆది సంఘాలు నెరవేర్చాయో ఇదంతా పట్టుకొచ్చి పెట్టొచ్చు. చూపిస్తే మేము నేర్చుకుంటాం, మేము నిజమైనటువంటి క్రైస్తవులుగా మార్పు చెందుతాం. ఎందుకు చేస్తున్నానంటే ఇందులో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7. తీసారా అండి? 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దేనిని తీసివేయకూడదు. 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నుండి నీవు ఏమియో కలపకూడదు, దానిలో ఏమియో కలపకూడదు, దానిలో నుండి ఏమియో తీసివేయకూడదు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. తీసారా అండి? 5వ వచనం నుంచి. దేవుని మాటలన్నీ పుటమ పెట్టబడినవే. స్వచ్ఛమైనటువంటి దాన్ని తయారు చేయడానికి ఏం చేస్తారు? అందులో ఉన్నటువంటి మలినమంతా తీసేయడానికి ఏం చేస్తారు? పుటం వేస్తూ ఉంటారు మందుల్ని. కనుక దేవుని మాటలన్నీ ఎలాంటివి? పుటం పెట్టబడినవి. అంటే దేవుని మాటలన్నీ కూడా ఎలాంటివి? స్వచ్ఛమైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు. 6వ వచనం. ఆయన మాటల్లో ఏమీ చేర్చకము. ఆయన మాటల్లో నీవేమీ చేర్చొద్దు. ఒక లైన్ వదిలేయండి. తర్వాత లైన్కి వస్తే, అప్పుడు నీవు అబద్ధికులు అవుతావు. ఆయన మాటలతో నువ్వేమైనా చేరిస్తే అప్పుడు నువ్వేమవుతావు? అబద్ధికులు అవుతావు. అప్పుడు ఆయన మధ్య లైన్కి వస్తున్నాను, ఆయన నిన్ను గద్దించలేమో. ఆయన మాటలన్నీ పుటం పెట్టబడినవే. ఆయన మాటలో ఏమీ
చేర్చొద్దు. చేర్చినట్లయితే నువ్వేమవుతావు? అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడు అయితే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన చెప్పలేదు అని చెప్పేశాడని నువ్వు బోధలు చేసేస్తే చూస్తూ ఊరుకోడు. ఇలా ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయను. జబ్బులతోటి శరీరాలు కుళ్ళిపోతున్నాయండి, కంపు కొట్టేస్తున్నాయండి. సమాధిలో కాదు, సమాధికి ముందే. ఇదే కారణం. తమ పబ్బం గడుపుకోవటానికి, తమ ఆధిక్యతను నిలుపుకోవటానికి, మా అంతటి బోధకులు ఈ భూమి మీద ఎవరు లేరు అని చెప్పుకోవడానికి ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నిటికీ వారు వారసులు అవుతూ ఉన్నారు. ఎంతవరకు ఉన్నాయి? తలపొడ దగ్గర నుంచి ఎయిడ్స్ దాకా ఉన్నాయి. ఎయిడ్స్ దాకా ఉన్నాయి. వ్యభిచారం చేసేవాడిని మంచం పట్టించేస్తాను. దేనితోటి? ఎయిడ్స్ తోటే. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు కలిపేవాడు ఏం చేస్తాడు? ఒక మాట కలపాలంటే అక్కడ ఉన్న ఒక మాటను తీసివేయాలి. అంచేత ఏం చేస్తాడంటే 19వ వచనం, ఎవడైనాను ఈ ప్రవచన వాక్యమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. కలిపితే తెగుళ్ళు, తీసివేస్తే పరలోకంలో పాలి భాగస్తులు కారు, నరకానికి పోతారు. ఇప్పుడు ఏం చేయాలి? కలపకూడదు, తీసివేయకూడదు. అంచేత ఏంటన్నమాట? దేవుని వాక్యము ప్రామాణికమైనటువంటి వాక్యం. ఇక దీంట్లో ఏమి కలపడానికి, తీసివేయడానికి లేదు. పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట అంటాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. మాట్లాడమంటారా, ముగించేయమంటారా? ఏమండి? రైట్. చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమను కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొను. మీకు అంత మించినటువంటిది ఏదీ లేదు. ఈ వాక్యానికి కలపాల్సింది కానీ, ఈ వాక్యంలో నుంచి తీసేయాల్సింది కానీ ఏమీ లేదు. ఏమంటున్నారు? మా ఓడికి బయలుపరిచాడు, మా ఓడికి చూపెట్టాడు. అర్థమవుతుందండి? మా ఓడికి బయలుపరిచాడు, మా ఓడికి చూపించాడు. ఇప్పుడు ఏమైపోతుంది? పౌలు తిమోతికి చెప్పినటువంటి మాట, నా వలన వినిన హితవాక్య ప్రమాణము. ఇది ఒక గాలి పోతుందండి. ఇది ఇదే బోధించాలి తప్ప వేరొక బోధ బోధించకూడదనేటటువంటి భావం ఆ ప్రమాణము అనేటటువంటి మాటలో ఉంది. అలాగే 2వ అధ్యాయం 2వ వచనానికి వస్తే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించును. ఏంటది? నా వలన వినిన సంగతులు. ఏంటంటది? నా వలన వినిన సంగతులు. ఇందులో కలపడానికి కానీ తీసివేయడానికి కానీ అవకాశం లేదు. పౌలు స్థిరపరిచేస్తున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడు అండి? స్థిరపరిచేస్తున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం విషయానికి వస్తూ ఉన్నాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి, ఆ కాలం ముందు అయితే మీరు దేవుణ్ణి ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. ఏమంటున్నాడు? ఆ కాలం ముందు అయితే మీరు దేవుణ్ణి ఎరుగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్ని జనుల గురించి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరియు విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మేము మరలా తిరగనేలా. మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, రెండవది దేవుని చేత ఎరగబడినటువంటి వారు. అది విశేషమైనటువంటి సంగతి. మీరు దేవుని ఎరిగిన వారు, మరి విశేషంగా దేవుని చేత గుర్తించబడ్డారు, దేవుని చేత ఎరగబడిన వారు. ఇక దీనికంటే గొప్ప దేశం, గొప్ప సంగతి ఏముంటుందండి? ఏమండి? దీనికంటే గొప్ప సంగతి ఏముంటుంది? ఏమైనా ఉంటుందంటారా?
ఏమీ లేదు. కానీ బలహీనమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి మూలపాఠములతో మరలా మీరు తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. అవి ఏంటి అని అంటే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. వారు మనల్ని అడగచ్చు, మీరు నూతన సంవత్సరం చేస్తున్నారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు కదా అని. మేము ఆచరించట్లేదు. సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తప్ప న్యూ ఇయర్ అనేటటువంటి పండుగ మాత్రం మేము చేయట్లేదు. మా ఫ్లెక్సీలు చూడొచ్చు, మా పాంప్లెట్లు చూడొచ్చు. మేము ఏం చేస్తున్నాము? ఏముంటుంది? పండుగ అనే మాట ఎక్కడ కనిపించదు. అంచేత మీరు దినములను ఆచరిస్తూ ఉన్నారు, మాసములను ఆచరిస్తూ ఉన్నారు, ఉత్సవ కాలం అంటే పండుగలను ఆచరిస్తూ ఉన్నారు, సంవత్సరములను ఆచరిస్తూ ఉన్నారు. మీరు వీటిని ఆచరించుటను బట్టి మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఈ పండుగలు ఆచరిస్తే ఏమవుతారట? మీ గురించి నేను పడినటువంటి శ్రమ. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘాన్ని స్థాపించడానికి పౌలు ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో అదంతా కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోతుందేమో అని నేను ఏం చేస్తున్నాను? భయపడుతున్నాను. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి పండుగలు మళ్ళా వెనక తెచ్చేసి ఏదో పేరు మీద ఏదో పండుగ జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మీ విషయమై నేను పడినటువంటి శ్రమ, కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి నేను ఏం చేస్తున్నాను? భయపడుచున్నాను. ఏం చేస్తున్నాను? భయపడుచున్నాను. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రము కాడి నుంచి విడుదల చేసి, ఆ పండుగలు, పబ్బాలు, ఇటువంటి కార్యక్రమాలన్నిటి నుంచి కూడా విడుదల చేసి మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చెప్పుకొనకుడి. పండుగలు ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రం కింద ఉన్నాయి. క్రొత్త నిబంధన ప్రకారం ఏ పండుగ కూడా దేవుడు ఆజ్ఞాపించలేదు. క్రీస్తు ప్రభు గాని, అపోస్తులు గాని తమ బోధనలో ఉటంకించలేదు. ఎక్కడ కూడా ఆది సంఘాలు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు, క్రీస్తు సంఘాలు ఆచరించినటువంటి ఆధారాలు లేవు. మరి దేన్ని బట్టి చేస్తారు? దేన్ని బట్టి కొత్త నిబంధనలో పండుగలు చేస్తారండి? దేన్ని బట్టి చేస్తారు? చివరిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుంచి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశము ఇయ్యబడి. ఏమంటాడు? అన్నపానముల విషయంలో కానీ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది. వెళ్ళేవాడు ఏం చేస్తాడు? తీర్పుకు లోనవుతాడు. దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడు, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నాడు, అన్ని జనుల మధ్యలో దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నాడు. అంచేతనే రోమపత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల్లో దూషింపబడుతూ ఉంది. మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల్లో దూషింపబడుతుంది. ఎన్నో వచనం? 24వ వచనం, 2వ అధ్యాయం 24 అని వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుతున్నది. అర్థమవుతుందా అండి? కనుక అసలు విషయానికి వస్తున్నాడు. అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ ఎవరికి అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉంది. ఆ పాత నిబంధన పండుగలన్నీ కూడా ఏంటట? రాబో వాటి ఛాయ. నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అంటే ఆ పండుగల యొక్క సారాంశం అంతా ఎవరిలో నెరవేర్చబడిపోయింది? ఎవరిలో నెరవేర్చబడింది? యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. కనుక ఇప్పుడు మనకు పండుగలతో పని లేదు, క్రీస్తు ఉంటే చాలు. పాడాగా
యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. క్రైస్తవుగా we don't want anything from the world. లోపల నుంచి మనం ఏమి ఆశించాల్సినటువంటి అవసరం లేదు. మనకు క్రీస్తు చాలు. వాక్యం తెలియజేసే సంగతి, పరిశుద్ధ గ్రంథం వివరించేటటువంటి సంగతి, యేసుక్రీస్తు చాలు. 18వ వచనం నుంచి, అతి వినయాసక్తుడై దేవదూతారాధన తీర్చగలిగి తాము చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకుంటూ కింద ఏమన్నాడు, 4వ నెంబర్ వేసి చూడని వాటిని గూర్చి అని తేల్చేశాడు. అక్కడికి వెళ్ళాం, అది చూసాం, ఇక్కడికి వచ్చాం, ఇది చూసాం, స్టోరీలు. స్టోరీలు వెంకటేష్ గారు అంటూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళి వచ్చారంటే సంవత్సరానికి సరిపడగా బోధ చేస్తుందట. ఎక్కడికైనా వెళ్ళి వస్తే ఓ సంవత్సరానికి సరిపడగా వచ్చేస్తుందంట బోధకి. అదే బోధ అంటే సంవత్సరం. వాక్యంతో పని లేదు, గ్రంథంతో పని ఉండదట. అలాంటి గొప్ప బోధలు, మహానుభావులు అద్భుతమైనటువంటి బోధలు చేస్తారు. అద్భుతం. దాన్ని తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, శరీర సంబంధమైన మనసు వలన బోరక ఒప్పుకొనొచ్చు. చెప్తున్నాను కదా, ఒక ఆయన బోధ చేశాడు. క్రిస్మస్ అనగా ఏంటి? నోటి పండగ. కక్క మొక్క పప్పలు పిక్కలు తింటారు కాబట్టి నోటి పండుగట. క్రిస్మస్ అనగా ఒంటి పండుగ. ఏం చేద్దామంటే కొత్త వస్త్రాలు ధరించాలి కాబట్టి అది ఒంటి పండుగట. అంటే దైవ కార్యము అనేటటువంటి దాన్ని, అసలు దైవ కార్యం కాదు, అది దేవుడు ఆజ్ఞాపించలేదు. దాన్ని ఎంత శారీరకంగా బాగు చేసేస్తున్నాడు అంతే. ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం కాబట్టి క్రిస్మస్ అనగా ఇంటి పండగ. క్రిస్మస్ అనగా ఏంటట? ఇంటి పండుగ. ఎక్కడుందో బైబిల్లో. క్రిస్మస్ అనగా కంటి పండుగ. అందంగా తయారేస్తారట అబ్బాయిలు అమ్మాయిలు, ఒకరినొకరు చూసుకుంటే దాని కంటికి ఏం కలుగుతుందట? ఏం బాగు చేస్తున్నాడండి క్రిస్మస్కి? ఏం బాగు చేస్తున్నాడు? ఇదా క్రిస్మస్ వల్ల? లోకరక్షణ కొరకు యేసుక్రీస్తు పుట్టి శిలువలో బలైపోయి తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని కార్చి మానవ పాపాలను కడగటానికి ఆయన ఈ భూమి మీద అవతరిస్తే, ఆయన అవతరించాడు అనేటటువంటిది ఒక జన్మదినంగా జరుగుతూ ఏం బోధలు చేస్తున్నారండి? ఏమైనా నిద్ర వస్తుందా? ఆకలేస్తుందా అండి? వదిలేస్తున్నాను. శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరించుకొని. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడు? శిరస్సు అంటే ఎవరు? శిరస్సు అంటే ఎవరండి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తును హత్తుకొనని వాడు ఎవడో వచ్చి మీ బహుమానాన్ని అపహరించేటట్లుగా, దొంగిలించేటట్లుగా. అపహరణ అంటే దొంగతనం చేసేటట్లుగా మీరు విశ్వాస విషయంలో, భక్తి విషయంలో బలహీనులై ఉండకండి. వాళ్ళు శిరస్సును హత్తుకోరు. శిరస్సు అనగా ఎవరు? సంఘానికి శిరస్సు. సంఘం అనేటటువంటి శరీరానికి క్రీస్తే శిరస్సు. ఆ సంఘం ఆయన యొక్క శరీరము. శిరస్సు క్రీస్తు అయితే, శరీరము సంఘం అయితే, ఈ రెంటిని విడదీయడానికి కుదరదు అని అంటే శిరస్సు క్రీస్తు, శరీరము సంఘము. క్రీస్తు సంఘము. ఏ సంఘం వస్తుంది? వారు శిరస్సును హత్తుకొనని వారు. వారికి శిరస్సుతో పని లేదు. అబద్ధాలన్నీ బోధించి మనుషులను చెరపట్టడమే తెలుసు. వారి ద్వారా ధనాన్ని సమకూర్చుకోవటమే తెలుసు. వారి ద్వారా సుఖ సౌఖ్యాలు అనుభవించడమే తెలుసు తప్ప ఇంకేమీ తెలియదు. పండుగలు ఎందుకు? డబ్బులు దొరకడానికే. పండుగలు ఎందుకండి? దేవుని మహిమ కొరకు కాదు, డబ్బులు దొరకడానికే, డబ్బులు దొంగిలించడానికే. ధనాపేక్షతోటి, దుర్లాభాపేక్షతోటి, లోభత్వంతో, ధన వ్యామోహంతో చేసే కార్యక్రమాలు తప్ప అది గ్రంథంలో ఎక్కడా ఆజ్ఞాపించడం కానీ, జరిగించినటువంటి ఆధారాలు కానీ ఎక్కడా లేనప్పుడు ఏ ఆధారంతో ఈ పండుగలు చేస్తారండి క్రైస్తవులు? ఏ ఆధారంతో చేస్తారు? వాళ్ళందరూ కూడా ఎవరు? శిరసైనటువంటి క్రీస్తును హత్తుకొనని వారు. అలాంటి వాడు ఎవడు మీ బహుమానాన్ని అపహరింపకుండా అపహరింపనీయకుడి.
ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో ఏం చేస్తుంది అది? ఇది అబద్ధాలు చెప్పి కాదు జనాలు రాబట్టుకోవడం, అబద్ధాలు బోధించి కాదండి జనాన్ని రాబట్టుకోవటం. ఏం చెప్పాలి? సత్యాన్ని బోధించాలి. గ్రంథం ఏదైతే మాట్లాడుతుందో దాన్నే మాట్లాడాలి. కానీ మేము మాత్రం ఎవరు? చెప్పని రెఫరెన్స్ అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక. దేవునికి తెలుసా తెలీదా? చూస్తున్నాడా లేదా? వింటున్నాడా లేదా? అంచేత ఏమంటున్నాడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకుల వలె ఉండక. కలిపి చెరిపేవారు ఎంతమంది ఉన్నారు? కలిపి చెరిపేవారు ఎంతమంది ఉన్నారండి? అనేకులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలు, వేలు, లక్షల్లో ఉన్నారండి. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారములై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాము. ఇది మా యథార్థత, మా స్వచ్ఛత. నాకు కలిపి తెరపాల్సినటువంటి అవసరత లేదు. ఉన్నది ఉన్నట్లుగా కొండ బద్దలు కొట్టేటివే మాకు తెలుసు. ఇది కాదు అని అంటే ఎవరైనా రావచ్చు అంటున్నానండి నేను. రండి గ్రంథాన్ని కూర్చొని చదువుదాం, ఏది సత్యమో పరిశీలన చేద్దాం. అర్థమవుతుందా అండి? గ్రంథం చెప్పని దాన్ని, గ్రంథంలో రాయబడిన దాన్ని ఆచరించడానికి, నెరవేర్చడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. ప్రజలను మోసం చేయొద్దు. మీరు అసలు బోధకుని యొక్క విధానం ఏంటి? బోధించే బోధన బట్టి నన్ను నేను రక్షించుకొని నా బోధ వినేవారిని కూడా రక్షించుకోవాలని తిమోతికి పౌలు రాస్తే 4వ అధ్యాయం 16వ వచనంలో, నేను ముందు వెళ్ళిపోతాను నరకానికి, నా వెనకతో మీరు అందరూ వచ్చేయండి అని కలిపి చెరిపేటటువంటి అబద్ధపు బోధలు చేసేటటువంటి వారి విషయంలో వినేటటువంటి వారు చాలా జాగ్రత్తగా వాడు బ్రతకాలి. కాబట్టి ఎన్ని అబద్ధాలనే చెప్తాడు, ఎన్ని మోసాలనే చేస్తాడు, ఎలాంటి కబుర్లైనా తప్పు మార్గానికి లాగేటటువంటి కుయుక్తితోటి, మాయోపాయంతో, వంచనతోటి ఏం చేస్తూ ఉంటాడు? బోధలు జరుపుతూ ఉంటాడు. రక్షణ కోరుకున్నటువంటి వాడు, పరలోక భాగ్యాన్ని కోరుకునేటటువంటి వాడు అది అలాగూ గ్రంథంలో ఉందా లేదా అనేటటువంటిది బెరయా సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యుల్లాగా గ్రంథాన్ని ఏం చేయాలి? పరిశీలించినప్పుడే సత్యం ఏంటనేది బయటకు వస్తుంది. ఇటు గొప్ప సమయాన్ని మనకు ఇచ్చినటువంటి సహోదరులు సుబ్బారావు గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజే నూతనంగా జన్మించి క్రీస్తు పరిశుద్ధ శరీరమైనటువంటి పరిశుద్ధ క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమై ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదానికి వారసురాలైనటువంటి బ్రెసీ గారిని అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారు వారి కుటుంబంలో సంతోషాన్ని పాలు పంచుకుంటూ హాజరైన ప్రియ సహోదరులకు, యవనస్తులకు అందరికీ పేరు పేరున క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్య సత్యాన్ని ఎంతమంది అయితే విన్నారో గ్రహించండి. మీకు అనుమానాలుంటే, సందేహాలుంటే రండి, కూర్చుని వాక్యాన్ని చదువుదాం. అందరికీ వందనాలండి.